నూతన మద్యం విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నదని కోనసీమ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఎలాంటి 133 షాపులకు గాను మాకు ఇప్పటి వరకు 430 షాపులు 430 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ మింజువలో సుమారుగా 8 నుంచి 10 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఎక్కడ కూడా ఎటువంటి వ్యాపారం లేకపోవడంతో అందులోనూ ఆక్వా పరిశ్రమ కొంచెం దెబ్బతినడంతో ఆక్వా రైతులు కూడా మా వైపు ఆకర్షితులై ఇప్పుడు ఇదే నూతన మద్య విధానానికి ఆకర్షితులై మా మద్య విధానంలో వాళ్ళు పెట్టుబడి పెట్టి అప్లికేషన్ వేయడానికి సంసిద్ధులు అవుతున్నారు. ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు ఆకుకూరలను పండించి ఆరోగ్యంగా జీవించండి వనమాలి, సిటీజీ సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మల్లా సరిత, అరవల అరుణ, జ్యోతి, నాదేళ్ల ముగ్గురు కలిసి గడిచిన 10 రోజులుగా విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీలో గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకానగర్, వన్ టౌన్, మద్రిపాలెం, గాజువాక, ఎన్ఏడి, అక్కైపాలెం, ఎండాడ, కూర్మన్నపాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించారు. ఇంటి పైకప్పు మీద ప్రకృతి ఆధారంగా పంటలు పండించడము, విత్తనాలు తయారు చేయడం కోసం చీడపీడల నివారణ మీద శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ధనుజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నా పేరు నాదెళ్ల జ్యోతి. ఈ రోజు సిటీజీ మరియు వనమాలి గ్రూప్ సభ్యులందరూ కూడా అంటే మిద్దె తోటలు ఎవరైతే పెంచుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఒక చిన్న మీట్ లాగా అరేంజ్ చేసుకుని పెట్టడం జరిగింది. ఈ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్, సాప్లింగ్స్ అన్ని పెంచుకుని తెచ్చి వాళ్ళందరూ షేర్ చేసి ఆ మొక్కల ద్వారా అనేది వాళ్ళ ఇంటి మిద్దె తోటల మీద పచ్చదనాన్ని రూపొందించే విధంగా హరిత వైజాగ్ అనేది మనకి రూపొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అందరూ మీట్ అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ కుమారి. నేను వైజాగ్ లో సిటీజీ అండ్ ప్లస్ వనమాలి గార్డెనింగ్ గ్రూప్స్ కి అడ్మిన్ అండి, వన్ ఆఫ్ ద అడ్మిన్. మేము ఇక్కడ ఈ రోజు గోపాలపట్నంలోని స్కిల్ డెవలప్ సెంటర్ మా అడ్మిన్స్ లో ఒకలైన జ్యోతి గారి ఆఫీస్ లోని కండక్ట్ చేయడం జరిగిందండి గార్డెన్ మీట్. ఇక్కడ గార్డెనింగ్ చేయడంలో ఆ ఉత్సాహం ఉన్న మహిళలందరినీ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి గార్డెనింగ్ లో ఉన్న వివిధ రకాలైన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఆకుకూరలు మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల దానివల్ల ప్రాముఖ్యత, అది మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల కల్తీ లేని ఆహారాన్ని ఎలా తినొచ్చు, ఎలా వినియోగించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నేను 2 years బ్యాక్ గవర్నమెంట్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు అంతా ఖాళీగా అనిపించింది లైఫ్, శూన్యంలాగా. ఇప్పటి వరకు ఇంత బిజీగా ఉన్న లైఫ్ లో ఇప్పుడు నేను ఏం చేయాలి రిటైర్ అయ్యాక ఈ ఖాళీ టైము అని ఆలోచించుకుంటే అనుకోకుండా నేను ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనేది ఉంది. అంటే దాంట్లో జాయిన్ అనేది నేను ప్రెస్ చేస్తే నేను ఆ గ్రూప్ లోకి యాడ్ అయిపోయాను. యాడ్ అయిన తర్వాత ప్రతిరోజు చెక్ చేస్తున్నప్పుడు ఆ గార్డెనింగ్ టిప్స్, గార్డెనింగ్ ఫొటోస్, తర్వాత సాయిల్ మిక్స్ ఎలా చేయాలి, పెస్ట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లా చాలా విషయాలు ఒక టీచింగ్ ఫీల్డ్ లో నేను ఉన్నాను కదా, పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్తారో అట్లా అంత బాగా షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు కూడా గార్డెనింగ్ చేస్తే బాగుంటది కదా, ఈ రిటైర్డ్ లైఫ్ కి ఇది చక్కటి సొల్యూషన్, మంచి హెల్త్ కూడా వస్తుంది, ఆర్గానిక్ మనం పండించుకోవచ్చు, మందు లేకుండా. ఇప్పుడంతా మందులతోనే కదా ప్రాబ్లం అని నేను అనుకుని స్టార్ట్ చేశాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తన మట్టి చెట్టు త్వరలో స్వయం భూములుగా వెలిసిన మధ్యాంజనేయ స్వామాలయంలో వేకువజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలను మంగళవారం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. తమలపాకులతో విశేష పూజలను నిర్వహించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులు హనుమాన్ నామస్మరణంతో ఆలయం మారుమోగింది. ఈ రోజు నిర్వహించిన వివిధ సేవల ద్వారా 1,96,353 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి చందన ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలను అందించడం జరిగిందని ఆమె చెప్పారు. వైద్య పర్యవేక్షకులు కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో చందన తెలిపారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసన, వాహన పూజలను నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. స్వామి తమ కోరికలను తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొనుక్కుంటారని చందన చెప్పారు. స్వామి, పూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.